జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్రలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. మొత్తం 288 నియోజకవర్గాల్లో ఓటింగ్. ఈ నెల 23న ఎన్నికల ఫలితాల ప్రకటన. మహారాష్ట్రలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. రాజ్ భవన్ పోలింగ్ బూత్ వద్ద గవర్నర్ సిపి రాధాకృష్ణన్, బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, నాగ్పూర్లో ఓటేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఓటు హక్కు వినియోగించుకున్న సుప్రియా సూలే బారామతిలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటేసిన ఎంపీ. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్. ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాలైన పిప్పల్కోటి కేంద్రం వద్ద ఓటర్ల బారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు. జార్ఖండ్లో కొనసాగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్. 38 నియోజకవర్గాలకు బరిలో 528 మంది అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్న 1,23,00,000 మంది. గజిబౌలిలోని సిద్దిఖీ నగర్లో పక్క కొరిగిన భవనం ఎప్పుడు కూలుతుందోనని స్థానికుల్లో ఆందోళన. ఏపీలో ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైన కూటమి సర్కార్. రోడ్లపై యూజర్ ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలో చంద్రబాబు. మండల స్థాయి రోడ్లకు కూడా టోల్ వసూలు చేస్తామని అసెంబ్లీలో వెల్లడి. ఏపీలో ఆగని కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు. గన్నవరంలో 7, తునిలో 2 సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్. కృష్ణా జిల్లా గన్నవరం వైఎస్ఆర్సీపీ నేతల అరెస్ట్. అర్ధరాత్రి వరకు హైడ్రామా. రాత్రి 12 గంటలకు జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్. గన్నవరం సబ్ జైలుకు నేతలు తరలింపు. ఇవాళ కొడంగల్ కోర్టుకు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి. పోలీస్ కస్టడీ పిటిషన్పై విచారణ. లగచర్ల ఘటనలో ఇప్పటి వరకు 28 మంది నిందితుల రిమాండ్. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ లొంగుబాటు. సురేష్తో పాటు లొంగిపోయిన మరో 2 నిందితులు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. ఇవాళ వేములవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధిపై చర్చ. ములుగు జిల్లా వెంకటాపురంలో అక్రమంగా గ్రావెల్, ఇసుక తవ్వకాలు. కఠిన చర్యలు ఉంటాయని రెవెన్యూ అధికారుల వెల్లడి. మహబూబాబాద్ జిల్లా తానంచెర్లలో వెటర్నరీ డ్రగ్స్ సీజ్. 1,00,000 విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయంపై ఏసీబీ దాడులు. 40,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ కాంట్రాక్ట్ ఉద్యోగి. రాజీనామా చేసిన వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మురళి. కుటుంబ సమస్యలు, అనారోగ్య కారణాలతో రాజీనామా. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎంఆర్ఓ ఆర్ఐ. అలాగే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ట్రాక్టర్ సీజ్. రిలీజ్ చేయాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్లో చోరీ. గ్యాస్ కటర్ సాయంతో లాకర్స్ పగలగొట్టిన దొంగలు. 14 కోట్ల విలువైన 19 కేజీల బంగారు ఆభరణాలు మాయం. బైక్ దొంగలను అరెస్టు చేసిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు. నిందితుల నుంచి 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. పల్నాడు జిల్లా గురజాల్లో దొంగల ముఠా అరెస్ట్. ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే 250 కేజీల కాపర్ వైర్ స్వాధీనం. పల్నాడు జిల్లా అంబాపురంలో మర్డర్ కేసు ఛేదించిన పోలీస్. హత్య కేసులో 3 నిందితులు అరెస్ట్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దారుణం. 4 ఏళ్ల బాలికపై వీధి కుక్కల దాడి. తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలింది. శ్రీకాకుళం జిల్లా అక్కుపల్లి శివసాగర్ బీచ్లో వలకు భారీ కోనేము చేపలు. ఆనందం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీల లెక్కింపు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా డిప్యూటీ సీఎం అరుణ్ సాహో పర్యటన. అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ జనజీవన స్రవంతిలో చేరాలని పిలుపు. గయానా చేరుకున్న ప్రధాని మోదీ. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. ఇండియా కరికోమ్ సదస్సులో పాల్గొన్న మోదీ. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్. 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను పంపే సూచనలు. ఇవాళ ఏషియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాతో తలపడనున్న భారత మహిళల టీం.